డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం దగ్గర పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వారికి 5 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే వారు ఎలా క్రిస్మస్ పండుగ జరుపుకోవాలి, సంక్రాంతి పండుగ జరుపుకోవాలి, కనుమ పండుగ జరుపుకోవాలి అంటే ఒక రకంగా నెలాఖరులో పనిచేసిన క్రమంలో 10వ తారీఖు లోపల జీతాలు ఇవ్వమని చెప్పి రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం చెబుతూ ఉంటే అన్ని రకాల కార్మికులకి ఉద్యోగులకు మాత్రం 10 లోపే పడతాయి. చాలామందికి 1-2 తారీఖులో పడతాయి. కానీ పారిశుద్ధ్య కార్మికులుగా ఎక్కువ మంది మెజార్టీగా దళిత గిరిజనులకు సంబంధించిన వాళ్ళగా దాదాపు 5 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే వారు ఏ రకంగా ఉండాలి. అందుకోసంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ప్రభుత్వం జోక్యం చేసుకొని వారికి వెంటనే 5 నెలల జీతాలు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే మాత్రం ఈ ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రెండోది, ఈరోజు ఆర్కే ఏజెన్సీ వాళ్ళు చాలా దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్కే ఏజెన్సీ మాట్లాడే మాటలు వాటి మీద సుమోటోగా కేసు తీసుకోవాలి. ఆ రకంగా ఆర్కే ఏజెన్సీ వాళ్ళు ఆ రకంగా మాట్లాడటం అనేది సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాం. అందుకోసంగా ఆర్కే ఏజెన్సీ తీసేసి ప్రభుత్వమే దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళకి జీతాలు అని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం అనేది ఈరోజు ఒక ప్రపంచ పర్యాటకంలో భాగంగా ఉండాలని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. అందుకోసంగా గౌరవ రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకొని ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనాన్ని ప్రభుత్వం తీసుకొని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీనికోసంగా ప్రభుత్వమే దీనికి నిధులు కేటాయించి ఖర్చు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలా కాకుండా వచ్చేటువంటి పర్యాటకుల దగ్గర వసూలు చేసి ఆ రకంగా చేసినంత వల్ల వాళ్ళ జీతాలకి సరిగా కాదు. అందుకోసంగా ప్రభుత్వమే దీన్ని పర్యాటక కేంద్రం నడిపే క్రమంలో దీనికి ప్రత్యేక నిధులు కేటాయించి ఆ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే అందరివాడు కాబట్టి అందరివాడుగా వచ్చినటువంటి యొక్క స్మృతివనంలో అందరూ ఆకర్షించే విధంగా ఆ రకంగా గౌరవ ప్రభుత్వం చర్య తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. అండ్రా మాల్యాద్రి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం KVPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.